సో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కె సంజయ్ అయితే మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేశారంటే కనీసం ఒక హై పొజిషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రకంగా మాట్లాడడం కరెక్టే అంటారా? మీరే చెప్పండి. సో ఈ విధంగా చూసుకుని వాళ్ళు ఫిరాయించారు పార్టీ, ఓకే కాదండి, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఓకే బాగానే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ సీఎం ఏమన్నా, రేవంత్ రెడ్డి ఏమన్నా వాళ్ళని రండి మీరు వస్తేనే మా కాంగ్రెస్ డెవలప్ అవుతుంది, మా కాంగ్రెస్ లో అభ్యర్థులు తక్కువ అయిపోయారు, ఎవరు చేయడం లేదు, రండి మీరు వచ్చి కాంగ్రెస్ లో చేరండి అని వేడుకున్నారా? సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనడంలో తప్పు లేదు. సో వాళ్ళు ఎందుకు పార్టీ ఫిరాయించారు? బీఆర్ఎస్ లో తగిన హోదా దొరకలేదేమో, బీఆర్ఎస్ లో సరైన గౌరవం దొరకలేదేమో, ఆ గౌరవం ఇక్కడ దొరికిందొచ్చేమో, అందుకే కదా ఫిరాయించారు. సో గౌరవం దొరక ఫిరాయించవచ్చు, అక్కడ సరైన పదవి లేక కూడా ఫిరాయించవచ్చు. సో ఇది తప్పు ఎవరిది? ఫిరాయించిన ఎమ్మెల్యేది తప్పు, సరైన గౌరవం ఇవ్వని బీఆర్ఎస్ పార్టీది తప్పు. సో ఈ విధంగా చేసినంత చేసి ఒక సీఎం అభ్యర్థిని ఈ విధంగా దూషించడం నిజంగా కరెక్ట్ అంటారా? సో ఇక్కడ చూడండి, కృష్ణా జలాల విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంటున్నారు. సరే రుజువులతో సహా చూపించండి. మరి చెప్పుదెబ్బ వరకు ఎందుకు? ప్రజలే నిర్ణయిస్తారు కదా ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అనేది. ఇటువంటి మాటలు నోరు జారే ముందు కొంచెం ముందు వెనక చూసి నోరు జారితే చాలా కరెక్ట్ గా ఉంటుందండి.